సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ డామినర్ 400 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ నేను ఇప్పుడు రైడ్కి తీసుకెళ్తాను. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేను రైడ్ చేసిన మనకి ఎలా అనిపించింది, ఈ బైక్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఫీచర్స్ ప్రైస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వాకర్ రివ్యూ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే కనుక ఈ బైక్ యొక్క ప్రైస్ అలాగే ఫీచర్స్ అనేవి తెలుస్తాయి. సో లింక్ అనేది ఫస్ట్ కామెంట్లను అలాగే డిస్క్రిప్షన్ కూడా లింక్ అనేది యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మరి దీని యొక్క రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి రైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు నచ్చింది ఏంటంటే, ఈ బైక్ యొక్క సీట్ కంఫర్ట్ అలాగే హ్యాండ్ ఓవర్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. సీట్ అనేది మనకి కంప్లీట్గా స్ప్లిట్ సీట్లో వస్తున్నప్పటికీ సీట్ యొక్క కుషనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే హ్యాండ్ ఓవర్ కంఫర్ట్ కూడా మనకి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో దీంట్లో కంప్లీట్గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం వైడ్ అయితే ఉంటుంది హ్యాండ్ బార్ అనేది, బట్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో ఒక చైర్లో కూర్చుని మనం రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. సో సిట్టింగ్ కంఫర్ట్ కానీ హ్యాండ్ బార్ కంఫర్ట్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది ఈ బైక్లో కనుక చూసుకుంటే. అలాగే నెక్స్ట్ ఈ బైక్ మీద కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ బైక్ యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. వెయిట్ అనేది కంప్లీట్గా 193 kgs వెయిట్తో ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. వెయిట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే ఇది మనకి టూరింగ్ సెగ్మెంట్లో ఈ బైక్ అనేది లాంచ్ అయితే చేశారు. ఎక్కువ టూరింగ్ ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళ కోసం స్పెషల్గా ఈ బైక్ అయితే లాంచ్ చేశారు కాబట్టి కొంచెం వెయిట్ అనేది యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఇంకొంచెం తక్కువ వెయిట్లో తీసుకొచ్చుంటే బాగుంటుంది చెప్పేసి నాకు అనిపించింది. బట్ మనం రైడ్ చేసినప్పుడు మాత్రం మనం వెయిట్ అనేది ఫీల్ అవ్వమన్నమాట. సో హ్యాపీగా మనం రైడ్ అయితే చేయొచ్చు. ఇది ఒక విషయం మనం నోట్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో కంప్లీట్గా 373cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valveతో లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జనరల్గా చూసుకుంటే మనకి SOS ఇంజిన్తో మనకి బైక్స్ అనేవి లాంచ్ అయితే చేస్తుంటారు. దీంట్లో మనకి DOS ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో SOS ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే DOS ఇంజిన్లో మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో SOS ఇంజిన్ అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంజిన్ టాప్లో కనుక చూసుకుంటే. అదే మనం DOS ఇంజిన్లో కనుక చూసుకుంటే డబుల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ అయితే ఉంటుంది. సో SOS ఇంజిన్తో కంపేర్ చేసుకుంటే మనకి DOS ఇంజిన్లో మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, సో పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మనకి బీస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే మనకి దీంట్లో నోటీస్ చేయొచ్చు అనమాట. సో మనకి ఫస్ట్ గేర్ నుంచి 6th గేర్ వరకు కూడా మనకి ఎక్కడ కూడా మనకి ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు అనమాట. సో మంచి ఇనిషియల్ పికప్ కానీ అలాగే మిడ్ ఎండ్లో కానీ టాప్ ఎండ్లో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. సో మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ బైక్లో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ మనం సిటీలో తిరుగుతున్నప్పుడు కానీ ట్రాఫిక్ కండిషన్స్లో ఉన్నప్పుడు కానీ మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మనం అస్తమానం గేర్స్ అనేవి డౌన్ చేయాలి, అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంత వెయిట్ ఉన్న బైక్ని మనం సో కొంచెం స్లోగా డ్రైవ్ చేయాలంటే కొంచెం మనకి అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది అనమాట. బట్ మనం హైవే లాంటి రోడ్స్ మీద కానీ అయితే మీరు ఎక్కడైనా లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు కానీ మీరు రైడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు చాలా స్మూత్ ఉంటుంది, చాలా రిఫైన్గా అయితే ఉంటుంది అనమాట. సో మనం 100 దాటిన తర్వాత సో చాలా అంటే చాలా స్మూత్గా మనకి బైక్ అనేది మనం రైడ్ అయితే చేయొచ్చు అనమాట. సో రైడింగ్ అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనం హైవేలో కనుక చూసుకుంటే. బట్ సిటీలో మాత్రం కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. ఇదైతే మనం మీరు నోట్స్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో కంప్లీట్గా 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. సో గేర్ షిఫ్టింగ్ కూడా పర్లేదు, బాగానే అయితే ఉంది. బట్ అప్పుడప్పుడు నాకు కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది అనమాట, కొంచెం స్టక్ అనేది అనిపిస్తుంది గేర్ షిఫ్టింగ్ కనుక చూసుకుంటే. అలాగే దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా మనకి బాగానే స్మూత్గా అయితే పెర్ఫామ్ చేస్తుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో ఏమైనా వైబ్రేషన్స్ ఉన్నాయని మాట్లాడుకుంటే, వైబ్రేషన్స్ అనేవి అస్సలు లేవని చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకంటే చాలా అంటే చాలా స్మూత్గా చాలా రిఫైన్గా అయితే మనకి బైక్ అనేది వెళ్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏదైనా హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడుకుంటే, హీట్ అయితే మాత్రం కొంచెం నోటీస్ చేశాను. సో మనం రైడ్ చేసినప్పుడు మనకి కాళ్ళ దగ్గర అయితే మనకి కొంచెం హీట్ అనేది తగులుతుంది అనమాట. సో ఎందుకంటే ఇది మనకి డైరెక్ట్గా షోరూమ్ నుంచి ఇచ్చిన వెహికల్ కాబట్టి, ఇంకా మనకి సర్వీసింగ్స్ అన్ని అవ్వలేదు కాబట్టి కొంచెం హీట్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ మనం సర్వీసింగ్స్ అనేవి కంప్లీట్ చేసిన తర్వాత సో ఇంజిన్ అనేది మనకి హీటింగ్ అనేది తగ్గుతుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క బ్రేక్స్ అనేవి ఎలా పడుతున్నాయి, బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, బ్రేక్స్ అనేవి చాలా అంటే చాలా యాక్యురేట్గా మనకి పడుతున్నాయని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి బైబ్రీ క్యాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ABS అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో కూడా మనకి 230 mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి ABS అయితే ఉంటుందన్నమాట. సో డ్యూయల్ ఛానల్ ABS మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉందని చెప్తాను నేనైతే మాత్రం. చాలా అంటే చాలా యాక్యురేట్గా మనకి బ్రేక్స్ అనేవి పడుతున్నాయి. అలాగే నెక్స్ట్ దీనికి టైర్స్ గ్రిప్ ఎలా ఉందని మాట్లాడుకుంటే, టైర్స్ గ్రిప్ కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్తాను. ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సెక్షన్లో 110/70 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో 150/60 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్రాడ్ టైర్స్ అనేవి ఆఫర్ చేయడమే కాకుండా దీంట్లో మనకి రేడియల్ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి రోడ్ గ్రిప్ అనేది ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. మనం హైవే మీద
టాప్ స్పీడ్ రైడ్ చేసినప్పుడు కానీ లేదంటే మనం కార్నర్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వదు, రోడ్ గ్రిప్ అనేది ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వదు అనమాట. సో మనం స్కిడ్ అయి పడిపోతే మనం భయం అయితే ఉండదు అనమాట. మంచి రోడ్ గ్రిప్ అనేది మనకి మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు టైర్స్ అనేవి. అలాగే దీంట్లో మనకి పెరిమీటర్ చార్ట్స్ అనేది దీంట్లో యూజ్ అయితే చేశారనమాట. దీనివల్ల సో స్టెబిలిటీ కూడా మనకి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ 43mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనోషాక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి చాలా అంటే చాలా స్మూత్ గానే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని లైట్స్ కూడా కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ లేదా టైల్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. లైటింగ్ విజిబిలిటీ అనేది నైట్ టైం లో కూడా మనకి పర్లేదు బాగా అయితే ఉంటుంది అనమాట. మంచి లైటింగ్ సెటప్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఆల్రౌండర్ బైక్ లో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు టూరింగ్ వెళ్ళాలనుకున్నా మీకు టూరింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకి అవుట్ ఆఫ్ ది మార్కెట్ మనం పర్చేస్ చేయడం అవసరం లేకుండా సో ఇన్బిల్ట్ గానే మనకి ఈ బైక్ తో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనకి విండ్షీల్డ్ అయితే ఉంటుంది, పెద్ద సైజు విండ్షీల్డ్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే హ్యాండ్ కి నకల్ గార్డ్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంజిన్ కి ప్రొటెక్షన్ లో మనకి మెటల్ కౌల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అలాగే సీట్ కి బ్యాక్ రెస్ట్ అయితే ఉంటుంది. అలాగే మనం లగేజ్ అనేది క్యారీ చేయడం కోసం మనకి బ్యాక్ సైడ్ స్టాండ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనం అవుట్ ఆఫ్ ది మార్కెట్ మనం పర్చేస్ చేయడం అవసరం లేకుండా మనకి బైక్ తో పాటు ఇన్బిల్ట్ గానే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో అన్ని పాజిటివ్ పాయింట్స్ అయినా మరి నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవని మాట్లాడుకుంటే నెగిటివ్ పాయింట్స్ కూడా కొన్ని నేను అబ్జర్వ్ చేశాను అనమాట. సో ఫస్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క వెయిట్ అని చెప్పొచ్చు 193 kgs వెయిట్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. కొంచెం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది సరిగ్గా చేసి కొంచెం లైట్ వెయిట్ లో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ గా 157mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం ఎక్కువ గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక మనం ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ లేదంటే హెవీ స్పీడ్ బైక్స్ మీద డ్రైవ్ చేసినప్పుడు కానీ కంఫర్టబుల్ గా మనం రైడ్ చేయొచ్చు. సో కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంప్రూవ్ చేస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ అనేది కంప్లీట్గా అవుట్డేటెడ్ కన్సోల్ మనకు దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం పెద్ద సైజ్ కన్సోల్ కానీ లేదంటే కలర్ కన్సోల్ కానీ తీసుకొచ్చింటే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ కానీ నావిగేషన్ సపోర్ట్ కానీ మనకి దీంట్లో మనకి ఆఫర్ చేయట్లేదు. సో మేబీ నెక్స్ట్ జనరేషన్లో అయినా సరే దీన్ని అప్డేట్ చేస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ అని చెప్పొచ్చు. ఇది ఓన్లీ మనకి 2 కలర్ ఆప్షన్స్లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్, ఇంకొకటి బ్లాక్ కలర్. సో ఇంకా ఎక్కువ కలర్ ఆప్షన్స్ తీసుకొస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. అలాగే నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ అనేది ఒక 10,000 తక్కువలో తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో ఇవి ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే ఇవన్నమాట. సో ఈ కాన్స్ అన్ని మీకు అంత ఎఫెక్టివ్ అనిపించకపోతే ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైక్ కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్స్ అనేవి పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.